ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతును సర్వజగత్ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యథావిధిగానే ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి వ్యక్తులను మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆత్మదేవుడే ఇందుకు సహాయం చేయునుగాక. ప్రియ స్నేహితులారా, శ్రద్ధగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మంచి వ్యక్తులను దేవుడు పరిచయం చేస్తున్నప్పుడు వినయం విధేయత కలిగి చక్కగా మనము వారిలో ఉన్నటువంటి చక్కటి లక్షణాలను అవలంబిస్తూ ఆధ్యాత్మికంగా మనము మన భక్తిని ముందుకు సాగరింప చేసుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అట్టి కృప నా ప్రభు ఈ శ్రేష్టమైన సమయంలో మన యావన మందికి ఆయన దయచేయునుగాక. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలోనే చాలా పేరుగాంచినటువంటి ఆదర్శ దంపతులైన అకులా ప్రిస్కిల్లా అనే వారి యొక్క జీవిత వివరణ మీతో కూడా పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆత్మదేవుడే అందుకు సహాయం చేయునుగాక. అకులా ప్రిస్కిల్లా చాలా ఆదర్శ దంపతులు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే నూతన నిబంధనలో అకులా ప్రిస్కిల్లా అనే దంపతుల పేర్లు 6 పర్యాయాలు ప్రస్తావించబడ్డాయి. ప్రస్తావించబడిన ప్రతి చోట కూడా 6 సందర్భాల్లో కూడా ఇద్దరి పేర్లు రాయబడ్డాయి, కానీ ఏ ఒక్కరి పేరు కూడా ఎక్కడ విడివిడిగా ప్రస్తావించకపోవడం చాలా గమనార్హం. వీరి పేర్లు కలిసి రాయబడినట్లుగానే వీరి జీవితాలు కూడా కలిసి జీవించిన అనుభవం వీరిరువురిది. వీరి జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు సరికొత్త పాఠంగా ఉంటూ ఉందని ప్రభువారు ఈ పూట మనకు తెలియజేస్తూ ఉన్నారు. అకులా ప్రిస్కిల్లా వీరు పొంతు వంశీయుడైన అకులా గారు, అలాగే అతని భార్య ప్రిస్కిల్లా, వీరి యొక్క వృత్తి డేరాలు కుట్టుకునేవారు. నా ప్రియ స్నేహితులారా, అకులా ప్రిస్కిల్లాల యొక్క ఆధ్యాత్మిక జీవితము చూస్తే వీరిరువురు కూడా కలిసి కాపురము చేయుచుండిరి అని పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యము 18వ అధ్యాయములో మీరు చదవగలిగితే 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటది. వీరిరువురు కలిసి కాపురము చేయుచుండిరి అనే మాట రాయబడి ఉంటది. కలిసి కాపురము చేయడం అంటే భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. ఎవరు ముందు ప్రేమించాలయ్యా అని ఒకవేళ మీరు అడగగలిగితే, ఎవరు ముందు లోబడాలయ్యా అని మీరు అడగగలిగితే, ప్రభు అంటున్నాడు, ఇద్దరు ఏకకాలములో ఎవరి పని వారు చేయాలని చెప్తూ ఉన్నాడు. నేటి దినాలలో కలిసి కాపురం చేస్తున్నప్పటికీ ప్రేమించే మనస్సు కరువైపోయింది. లోబడే తత్వం లేని కారణముతో పేరుకు మాత్రమే కలిసి ఉంటున్నారు, కానీ హృదయాలు మాత్రం చాలా దూరంగా ఉంటున్నాయి. ప్రియ స్నేహితులారా, అకులా ప్రిస్కిల్లాల జీవితాలు అట్లాంటివి కావు. మీరింటున్నటువంటి ఈ వ్యక్తుల యొక్క జీవితాలు చాలా పేరుగాంచినవి, దేవునికి చాలా ప్రీతికరమైన జీవితాలు. ఎందుకయ్యా ప్రభువారు ఆ నామకరణం ఇస్తూ ఉన్నారంటే, వీరు చాలా ఆదర్శవంతమైన దంపతులు అని ప్రభువారు చెప్తూ ఉన్నారంటే, వీరిరువురు కూడా వారి జీవిత కాల వ్యవధిలో ఎప్పుడు కూడా ఒంటరితనంగా కాపురం చేసినట్లు చూడలేము. వారిరువురు కూడా కలిసి కాపురం చేయడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగక తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒక్కరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తములను వినయ మనస్కులై ఉండుడి అని చెప్పబడిన రీతిగా 1 పేతురు 3:7-8 వచనాలు చెప్పబడిన రీతిగా భార్యాభర్తలు ఇరువురు కలిసి కాపురము చేయడం అన్నది దేవునికి చాలా ప్రీతికరమైనది. అందుకే ప్రభువారు ఒక కుటుంబముగా జత చేసి ఉన్నాడు. నేటి సమాజంలో భార్య భర్తను వీడి తనీగా పోవడం, భర్త భార్యను వీడి పోవడం, ఈ లోకరీత్యా చాలా అఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియ స్నేహితులారా, క్రైస్తవ దేవుని బిడ్డలారా, భార్యాభర్తలు ఇరువురు కాపురము చేయాలి, కలిసి కాపురము చేయాలి అన్నది దేవుని యొక్క వాంఛ. అందుకే నిన్ను నీ భర్తను ప్రభువారు కలిపి ఉన్నారు. మరి ఆ వాంఛను నువ్వు ఈ దినాన నెరవేరుస్తున్నావా, లేకుంటే అటువంటి వాంఛను నువ్వు మట్టి కలుపుతున్నావా అని ప్రభువారు నిన్ను అడుగుతూ ఉన్నారు. ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రభువారు చేసినటువంటి ఆ అద్భుత కార్యాన్ని, ప్రభువారు చేసినటువంటి నీ జీవితంలో చేసినటువంటి ఆ గొప్ప మేలును
నీ భర్తను నీ యొక్క జీవితంలో నీకు జత కట్టాడు కదా, నీ భార్యను నీ జీవితంలో జత కట్టాడు కదా ప్రియ అన్న. ఎందుకో తెలుసా? మీరిరువురు కలిసి కాపురము చేయాలన్నది దేవుని యొక్క చిత్తం. ఎందుకు అనంటే, ప్రతి జంటను కూడా ప్రభువువారు ఎందుకు కలిపిందనంటే, వారిరువురు ఆధ్యాత్మికంగా ప్రేమ కలిగి జీవించాలన్నది దేవుని యొక్క వాంఛ. ప్రియ స్నేహితులారా, ఈ శ్రేష్టమైన సందర్భంలో ప్రభువువారు మనతో కూడా మాట్లాడేది ఏంటి అంటే, కుటుంబంగా జీవిస్తున్నటువంటి భార్యాభర్తలు ఇరువురు కలిసి కాపురము చేయాలి అన్నది ప్రభువువారు ఈ పూట మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇకపోతే అకుల ప్రిస్కిల్లాలు కలిసి పనిచేయుచున్నారు. అపోస్తుల కార్యము 18వ అధ్యాయం 3వ వచనాలు మనము కంటిన్యూగా చదవగలిగితే, కలిసి పనిచేసే భార్యాభర్తలు అనేకులు ఉన్నారు. అయితే కొందరు నా భర్తతో సమానముగా సంపాదిస్తున్నాను, నేనెందుకు ఆయనకు లోబడి ఉండాలి, నా సంపాదన నా ఇష్టం అంటూ భర్త మీద ఎదురు తిరిగేవారు అనేకులు నేటి సమాజంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే దాని ఫలితంగా వారి కుటుంబాలలో ఆరని అగ్ని జ్వాలలే రేగుతూ ఉన్నాయి. అయితే అకుల ప్రిస్కిల్లాలలో వారి యొక్క జీవితాల్లో చూస్తే, ప్రిస్కిల్లా భర్తతో పాటు డేరాలు కుట్టేది, అతనితో కలిసి కష్టించి జీవించేది. భర్త మీద ఏనాడు కూడా ఎదురు తిరిగినది కాదు ఈ ప్రిస్కిల్లా. ప్రియ అక్క, చెల్లి, నీకిచ్చినటువంటి మకుటమైన కిరీటమైన నీ భర్తను నీవు ఎంతగానో ప్రేమించాలి. ఏనాడు కూడా నువ్వు ఎదురు తిరిగి మాట్లాడకూడదు. ప్రిస్కిల్లా తన భర్తను ఎంతగానో ప్రేమించింది, తన భర్తకు సహకారిగా ఉంది. కాబట్టి భార్యాభర్తలు ఇరువురు కూడా తమ పనులు వారు చేసుకుంటూ ఇరువురు కలిసి పనిచేయాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. అలాంటి కృప నా దేవుడు మనకు దయచేయాలి. ఇదిగో దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ అన్న తమ్ముళ్లకు దేవుడు దయచేయాలి. ఇకపోతే అకుల ప్రిస్కిల్లాలో ఉన్నటువంటి చక్కటి మరొక లక్షణం ఏంటయ్యా అనంటే, వీరిరువురు కూడా కలిసి నడిచారు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది, ఆమోసు గ్రంథం 3:3లో, ఇద్దరు సమ్మతించకుండా నడవగలరా? ఇద్దరు నడవాలి అంటే ఖచ్చితంగా ఒకరినొకరు సమ్మతించుకోవాలి. అంటే ఒక పరిస్థితి పట్ల ఇద్దరు ఒకే ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఒకరి అభిప్రాయముల పట్ల మరొకరు గౌరవం కలిగి ఉండాలి. వారు మాత్రమే కలిసి నడవగలరు. అయితే మన నడక ఏ రీతిగా ఉండాలి అంటే, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలి అర్పణగాను ఆయన అప్పగించుకున్నాడు కదా, అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడిని పరిశుద్ధ గ్రంథం ఎఫెసీ 5:1-2లో చెప్పబడుతూ ఉంది. మరి అట్టి జీవితాన్ని మనం ఈనాడు జీవించగలుగుతున్నామా? అలనాడు అకుల ప్రిస్కిల్లాలు అలాంటి జీవితమే జీవించగలిగారు. అట్టి రీతిగానే వారు కలిసి నడవగలిగారు. మరి ఈనాడు భార్యాభర్తలు ఇరువురు నడవగలుగుతూ ఉన్నారా? ఈనాడు కుటుంబముగా జత చేయబడినటువంటి భార్యాభర్తలు ఇరువురు ఒకటిగా కలిసి నడవగలుగుతున్నారా అన్నది ప్రశ్న మన ఎదుట ప్రభు ఉంచుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, అకుల ప్రిస్కిల్లాలు వారిలో ఉన్నటువంటి మరో కోణాన్ని చూస్తే, కలిసి వాక్యాన్ని విన్నారు, కలిసి అపోల్లోను చేర్చుకున్నారు, కలిసి దేవుని మార్గమును పూర్తిగా వారు ఇతరులకు ఉపదేశించారు, కలిసి ఇతరులను ప్రోత్సహించారు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం, 18వ అధ్యాయం అంతయు మనము చదివినప్పుడు, అంటే ఇతరులను చేర్చుకునే విషయంలో కావచ్చు, ఇతరులను ప్రోత్సాహపరిచే విషయంలో కావచ్చు, దేవుని మాటలు విశదీకరించి చెప్పే విషయంలో కావచ్చు, ఈ అకుల ప్రిస్కిల్లాలు చాలా ప్రాముఖ్యమైన వారు. ఇకపోతే ఈ అకుల ప్రిస్కిల్లాలు పౌలుకు జతపనివారుగా ఉన్నారు. పౌలు కొరకు ప్రాణం పెట్టుటకు తెగించారు. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 16:3లో చూస్తే, పౌలు చాలా మందికి వందన సమర్పణ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వీరి గురించి రాయబడుతూ ఉంది, క్రీస్తు యేసునందు నా జత పనివారైనా
నా జత పనివారైనా అని అక్కడ ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. అకులకును వందనాలు చెప్పుడి, నా ప్రాణం కొరకు తమ ప్రాణాలను విచ్చుటకైను తెగించారు అని చెప్పి పౌలు తన హృదయములో ఉన్నటువంటి మాటలు అక్కడ రాయడం మనం చూస్తూ ఉన్నాం. వీరి ఆధ్యాత్మిక జీవితాలు మన జీవితాలకు ఒక గొప్ప సవాలుగా ఉన్నాయి. వీరి ఆదర్శప్రాయమైన జీవితాలను మనకు ఆదర్శముగా మలుచుకోవాలి. నా ప్రియ స్నేహితులారా, ఆదర్శవంతమైన జీవితాలను జీవించడానికి మనము ప్రయత్నము చేయాలి. పరిశుద్ధ గ్రంథములోనే అకుల ప్రిస్కిల్లాలు ఆదర్శ దంపతులుగా పేరుగాంచారు. వీరు కలిసి కాపురము చేశారు, కలిసి పనిచేశారు, కలిసి నడిచారు, కలిసి వాక్యాన్ని విన్నారు, కలిసి వాక్యమును ప్రబోధించారు, కలిసి ఇతరులను స్నేహితులను చేర్చుకున్నారు, ప్రోత్సాహపరిచారు, కలిసి దైవ సేవకులకు జత పనివారుగా ఉన్నారు, కలిసి దైవ సేవకుల కొరకు ప్రాణం పెట్టుటకైను తెగించారు. నా ప్రియ స్నేహితులారా, ఎక్కడ కూడా అకుల ప్రిస్కిల్లా విడివిడిగా ఎక్కడా పనిచేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో చూడలేం. కాబట్టి కుటుంబాలుగా ఆధ్యాత్మిక భక్తిలో ముందుకు కొనసాగుతున్నటువంటి నా ప్రియ అక్క, ప్రియ చెల్లి, ప్రియ అన్న, మన కుటుంబాలు ఒక అకుల ప్రిస్కిల్లాల వలె కలిసి పనిచేస్తూ, కలిసి వాక్యాన్ని వింటూ, కలిసి నడుస్తూ, కలిసి ఒకరికొకరం కలిసి పనిచేసుకుంటూ, కలిసి దైవ సేవకులకు సహకారులుగా వారి కొరకు ప్రాణము పెట్టే ఒక జత పనివారుగా మనం ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ శ్రేష్టమైన సందర్భంలో ఆదర్శ దంపులైన అకుల ప్రిస్కిల్లాలను దేవుడు మనకు పరిచయం చేయడానికి చాలా ఉద్దేశాలు ఉన్నాయి. ఇలాంటి జీవితాలను మనం జీవించాలని, అలాంటి ఒక తెగింపు కలిగిన జీవితం మనం జీవించాలని, అలాంటి ప్రేమ కలిగిన జీవితాలు మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి జీవించగలవా మై డియర్ సిస్టర్? మరి జీవించగలవా నా ప్రియ సహోదరుడా? అలా జీవించగలవా ప్రియ అక్క? అలా నీవు జీవించలేకపోతే, ఇన్ని దినాలుగా ఇలాంటి కృపను నువ్వు పోగొట్టుకుంటే, భర్తను ప్రేమించక, భర్తతో కలిసి నడవక, భర్తతో కలిసి పనిచేయక, నేను పెద్ద నీవు పెద్ద అని పోటాపోటీగా నువ్వు ఉంటే, ప్రభువారు ఈ పూట నీకు మాదిరికరమైన జీవితాన్ని పరిచయం చేశాడు. నీ ఉంటున్నటువంటి ఈ మాటలు నీ హృదయాన్ని తాకుతూ ఉన్నప్పుడే నా ప్రభువు నీ హృదయమును మారుస్తూ ఉన్నాడు. అలాంటి కృప నా ప్రభువు నీకు దయచేయబోతూ ఉన్నాడు. మరి అడగగలవా? అయ్యా, ఒక ఆదర్శ దంపతులైన అకుల ప్రిస్కిల్లాల వలె మా బ్రతుకులు మారాలయ్యా, ఆదర్శ దంపతులైన అకుల ప్రిస్కిల్ల వలె మేము కలిసి నడవాలయ్యా, ఆదర్శ దంపతులైన అకుల ప్రిస్కిల్ల వలె మేము కలిసి కాపురము చేయాలయ్యా, ఆదర్శ దంపతులైన అకుల ప్రిస్కిల్ల వలె కలిసి పని చేయాలి తండ్రి, ఆదర్శ దంపతులైన అకుల ప్రిస్కిల్ల వలె కలిసి వాక్యాన్ని ఇలానయ్యా, కలిసి వాక్యాన్ని వినాలి ప్రభువా, కుటుంబ సమేతముగా వాక్యాన్ని ఇతరులకు ప్రచురము చేయాలయ్యా, ఇతరులని ఆదరించాలయ్యా, ఇతరులను మేము ప్రోత్సాహపరచాలయ్యా, కలిసి ఆదర్శ దంపతుల వలె పౌలు జీవితానికి వారు ఎలాగైతే ఉన్నారో మేము కూడా మా సేవకులకు, మా సేవకులాండ్రులకు అలా ఉండాలి ప్రభువా అని మనము కానీ అడగగలిగితే, నా ప్రభు అలాంటి కృప సియోనులో నుంచి దయచేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి అడగగలవా నా ప్రియ అక్క? మరి అడగగలవా నా ప్రియ అన్న? నిశ్చయముగా నీవు అడగగలిగితే అలాంటి కృప నీ కుటుంబానికి నా ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇన్ని దినాలుగా అలాంటి కృపను నువ్వు పొందుకోకపోతే, ఈ శ్రేష్టమైన సందర్భంలో నువ్వు అడుగు, నా ప్రభు అలాంటి కృపను దయచేస్తాడు. అట్టి కృపా సమాధానములు ఇదిగో ఈ శ్రేష్టమైన సందర్భంలో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ నా ప్రభు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. అకుల ప్రిస్కిల్లాలో ఉన్నటువంటి మంచి కోణాలను మనం గమనిద్దాం. అవి మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక పాదపీఠంగా వేసుకుందాం. భక్తిని ముందుకు కొనసాగిద్దాం. అట్టి కృపా సమాధానము నా దేవుడు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.